చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మలను దీవించునుగాక, ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. మంచిది ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో 60వ సంకీర్తనలోని ప్రియులరా కొన్ని విషయాలు దావీదు రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తన ఇందులోని షుషే నేదీతు మీద పాడదగిన గీతం అని అంటున్నాడు. షుషేనే దూతు మీద పాడదగిన గీతము అనగా దాని అర్థం ఏమిటంటే పువ్వుల శబ్దము అని అర్థమిస్తుంది. పువ్వుల శబ్దము అని అర్థమిస్తుంది. గమనించండి, ముఖ్య అంశం ఏమిటంటే ఇందులో 60వ అధ్యాయంలో ముఖ్య అంశం ఏమిటంటే అపజయము, అంగలార్పు కనబడుతుంది. అపజయము, అంగలార్పు. వాస్తవానికి కీర్తన బాగా చదువుతూ ఉంటే ఇందులో విజయం తప్ప అపజయం ఎక్కడ కనిపించదు. ఆ చివరి మాట 12 వచనం అంటాడు కదా, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. ఆ పైన ప్రియులరా ఈ ప్రధాన గాయకునికి అంటూ కింద రాస్తుంటాడు అక్కడ స్టోరీ. 12,000 మందిని వారు సంహరించి వచ్చిన తర్వాత ఈ కీర్తన రాస్తాడు అని. మరొక వ్యక్తి అంటాడు, అంటే చాలామంది రచయితలు రాస్తూ ఉండగా కామెంటరీ రాస్తుంటారు అన్నమాట. ఇది పలానా టైంలో రాస్తుంటుంది, పలానా టైంలో జరిగింది అని. కొందరు గ్రంథకర్తలు ఇలా అంటున్నారు. ఒక ఆయనేమో 30,000 మందిని సంహరించిన తర్వాత, అంటే ఎదోమీయులను 30,000 మందిని సంహరించిన తర్వాత రాసిన గీతము ఈ గీతము అని. అయితే 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము ప్రియులరా 3 నుంచి 14 వచనాల్లో ఉన్నటువంటి వృత్తాంతమును బట్టి ఈ కీర్తన రాసి ఉండొచ్చు అని మరికొంతమంది యొక్క అపోహ. వినండి, ఎదోమీయుల మీదను, ఫిలిస్తీయుల మీదను, అమ్మోనీయుల మీదను చాలామంది శత్రువులు ఉన్నారు. వాళ్ళందరి మీద విజయాన్ని సాధించిన తర్వాత ప్రియులరా దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. ఎలాంటి కార్యాలు చేశాడు అనంటే 1,000 మందిని చంపేశాడు. శత్రు సైన్యాన్ని, అంటే ఎదోమీయులను వదిలేస్తే ఇశ్రాయేలును హతమారుస్తాడు, ఫిలిస్తీయులను వదిలేస్తే ఇశ్రాయేలును హతమారుస్తాడు. వినండి, కనుక శత్రువులైన వారందరినీ కూడా జయించటానికి దేవుడు సహాయం చేశాడు దావీదుకు. దావీదు తన జీవితంలో ప్రియులరా ఎన్నో విజయాలు సాధించగలిగాడు. ఇక్కడ అపజయం అంటాడేంటి అని మనం అనుకోవచ్చు ప్రియులరా. ఏంటి ఆయనకు వచ్చిన అపజయము? కొన్ని విషయాల్లోని అరే వీళ్ళని మనం జయించలేకపోయాం, వాళ్ళు మన మీద తిరుగుబాటు చేశారు, లేకపోతే వాళ్ళు మన మీద పొంచి ఉన్నారు, లేక జరిగిపోయిన విషయాలను గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటూ అపజయాలలోని దేవుని సన్నిధిలో అంగలార్చాడు. సౌలు విషయంలో ప్రియులరా ఎన్నోసార్లు అపజయం ఎదురయ్యింది, దాని విషయమే దేవుని దగ్గర అంగలార్చాడు. అంటే దావీదు తన జీవితంలో జయము కలిగిన అపజయము కలిగిన ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నారు మీరందరూ? ఏం చేస్తున్నాడు? జయము కలిగిన అపజయము కలిగిన దావీదు దేవుని సన్నిధిలో అంగలార్చడం మాత్రం రొటీన్, మానడం. కొంతమంది జీవితాల్లోని ఎలా ఉంటాయనంటే ఏదైనా మేలు జరిగితే ఏమండి ఇక వారికి హద్దు పద్దు ఉండదు, దేవుని సన్నిధే ఉండదు. అంటే వారికి ఇక మాకు బిజీ షెడ్యూల్ అండి, మేము అంతగా చర్చికి రావడానికి అంత టైం ఉండట్లేదు మాకు అంటారు. అంటే వారికి మేలు జరిగింది, బాగుంది, హ్యాపీగా ఉంది, హాయిగా ఉంది అనుకుంటే దేనిని నిర్లక్ష్యం చేస్తారంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారు. అయితే వినండి, నష్టము కలిగిన, బాధ కలిగిన దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉంటారు కదూ, వాళ్ళు వినండి పిల్లరా కృతజ్ఞత కలిగిన వారు. సో నీకు నష్టం జరిగిందని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో అంగలార్చావు, లాభం వచ్చినా సరే ఏం చేయాలి?
దేవుని సన్నిధిలోకి వచ్చి అంగలార్చాలి, ప్రార్థించాలి. దావీదు తన జీవితంలో మేలు జరిగినా ప్రార్థన చేస్తున్నాడు, వినండి, కీడు జరిగినా ప్రార్థన చేస్తున్నాడు. సో క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మేలు జరిగినా కీడు జరిగినా ప్రభువుని స్తుతించేవారిగా, ప్రార్థించేవారిగా, నిత్యము ఎల్లప్పుడూ ఆయన కీర్తి మన నోట ఎప్పుడూ ఉండాలి. వినండి, ఒకరోజు ఒకలాగా మరొక రోజు మరొకలా ఉండకూడదు. ఎప్పుడు మనము దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ఈరోజు మేలు జరిగిందా, మేలును బట్టి దేవుని స్తుతించు. ఈరోజు నష్టం వచ్చిందా, నష్టాన్ని బట్టి దేవుని స్తుతించు. మేలు జరిగిన నష్టం జరిగినది నీ మంచి కోసమే చేస్తాడు తప్ప నీకు కీడు చేసేవాడు దేవుడు కాదు. వింటున్నారా? నీవనుకుంటున్నావు ఇది కీడు అని, నీవనుకుంటున్నావు ఇది నష్టం అని. పిల్లరా, ఒక ఆయన ఇలా చెప్పాడు. ఒక మహారాజు గారి దగ్గర మంత్రి ఉన్నాడంట. ఏమండి, మంత్రి. ఆయన ఎక్కడికి వెళ్ళి సరే ఆయన తోడుగానే ఉంటాడు. ఒక రోజున కత్తి సామ్ అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా కత్తితోని. అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రాజుగారి బటనవేలు ఊడిపోయింది, తెగిపోయింది అన్నమాట, తెగి కింద పడిపోయింది. అబ్బా మంత్రి నాకు చేయి తెగిందయ్యా అంటే, ఈ మంత్రి దేవుని నమ్ముకున్నవాడు, ప్రతి విషయంలో దేవుని స్తోత్రం చెప్పడం అలవాటు. ఏమంటే ఏదైనా దెబ్బతింటే స్తోత్రం హల్లెలూయా అంటాడు. ఎవరిని మాట్లాడిన మంచి జరిగిందండి స్తోత్రం, దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటాడు. ప్రతి విషయంలో ఆయనకి ఊతపదం ఏంటంటే దేవుని స్తుతించటం, దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చెప్తుంటాడు. అలాగనే ఈ రాజుగారి చెయ్యి బటన్ వేలు తెగిపడగానే మంత్రి ఏలు తెగిందా అనగానే ఆ మంత్రి అంటాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అన్నాడు. నాకు ఏలు తెగిపోతే నువ్వు దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటావా అంటే నీకు అంత ఎగతాళిగా ఉందా? అలా కాదు రాజా, నేను దేవుని స్తుతిస్తున్నానంటే, అదే నాకు ఏలు తెగిపోతే నీకు అంత సంతోషమా, నీకు అంత ఆనందమా అని చెప్పి కోపపడి చప్పట్లు కొట్టి ఎవరక్కడ అర్జెంటుగా ఈ రాజుని, ఈ యొక్క మంత్రిని చెరసాల్లో వేసి బంధించండి అని చెప్పాడు. అనగానే దేవునికి స్తోత్రం హల్లెలూయా అన్నాడు. మళ్ళీ అలా చెరసాల్లో వేసామన్నా హల్లెలూయా అంటావా, చేయి తెగిన హల్లెలూయా అంటావా, ఏ ప్రతి విషయంలో హల్లెలూయా అంటావే అనేసి కోపడ్డాడు, జైల్లో పెట్టించాడు. ఒక రోజున ప్రియులరా, ఈ రాజుగారు అడవిలోకి వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏదో జింకను ఏదైనా వేటాడడానికి వెళ్తున్నాడు. వెళుతూ కొంచెం అడవి లోపలికి వెళ్ళాడు, ఒక్కడిగానే వెళ్ళాడు. వినండి, ఎప్పుడు మంత్రి ఉండేవాడు, మంత్రి ఎక్కడున్నాడు? ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఈయన ఒక్కడే వెళ్ళాడు. అలా వెళ్తూ ఉండగా ప్రియులరా, అక్కడ ఒక తెగవారు, అడవిలో ఒక తెగవారు ఈ రాజుగారిని ముట్టడి వేసి పట్టుకున్నారు. పట్టుకొని ప్రియులరా వారి గుడానికి తీసుకెళ్ళిపోయి వారికి ఒక ఆనవాయితీ, ఎవరైనా మనిషి దొరికితే చంపుకొని తినేస్తారు. అది తినే ముందు వాళ్ళ గృహంలోని పెద్ద ఉంటాడు, ఆ పెద్ద చూసి ముందు పెద్ద చిన్న ముక్క కొరుక్కున్న తర్వాత మిగతా వాళ్ళందరూ తినాలన్నమాట. అంటే వాళ్ళ దేవతకి బలి ఇవ్వాలి. ఇప్పుడు ఈ వ్యక్తిని తీసుకువెళ్ళిపోయి కట్టేశారు. గుడెం యొక్క పెద్ద నాయకుడు వస్తున్నాడు, ఇతనిని పరిశీలించి చూడాలి, ఇతని దేవతకి బలి ఇవ్వాలి అని చెప్పి ఆ యొక్క గుడెం యొక్క పెద్ద వస్తున్నప్పుడు అందరూ కూడా జేహో జేహో అంటున్నారు. పట్టుకున్నది రాజా, మనిషా, లేకపోతే వేరే సైన్యాధిపత, వాళ్ళకి అవేమీ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ తెగ వేరు, వాళ్ళ గుడి వేరు. మనకు మనిషి దొరికాడు అంతే, తీసుకెళ్ళిపోయారు అంతే పట్టుకొని. వినండి, అది గుడిం యొక్క పెద్ద వచ్చాడు, బాగా పరిశీలించి చూస్తున్నారు. ఎందుకనంటే దేవతకి బలిచేటప్పుడు ఏ లోపం ఉండకూడదు. వాళ్ళకి అంగవైకల్యం ఉంటే దేవతకి బలివ్వరు. అది చూస్తుండగా ఇతనికి ఏమీ లేదు, ఒక బటన్ వేలు లేదు. అరే వీడు అంగవైకల్యం కలిగిన వాడు, వీడికి బటన్ వేలు లేదు, ఇతనిలో లోపం ఉంది, వీడిని వదిలేండి, వీడు బలికి పనికిరాడని చెప్పేసి వదిలేస్తారు. అప్పుడు ఈ రాజుకు గుర్తొచ్చింది, దేవునికి స్తోత్రం హల్లెలూయా అని మంత్రి అన్నాడు కదా, నా చెయ్యి ఈ ఏలు బటన్ వేలు లేకపోవడం వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను. ఈ బటన్ వేలే కానీ ఉంటే నా పేక తీసేసిన ఈ రోజున వాళ్ళు అని చెప్పి వెంటనే జైలు దగ్గరికి వచ్చి, మంత్రి ఈరోజు నేను అడవికి వెళ్తే నన్ను కొందరు ఒక తెగవారు పట్టుకున్నారు, నన్ను బలిచ్చేటప్పుడు నాకు బటన్ వేలు లేదని నన్ను ప్రాణాలతో వదిలేశారయ్యా అనగానే దేవునికి స్తోత్రం హల్లెలూయా అన్నాడు. మళ్ళీ
నిజమే, నాకు మేలు చేశాడు దేవుడు, మరి నిన్ను చెరసాల్లో వేయించేస్తున్నందుకు నువ్వు దేవునికి స్తోత్రం ఎందుకు చెప్పావు అంటే, అయ్యా రాజా, నీతో పాటే కదా నేను ఉంటాను, నేను కూడా నీతో పాటుగా ఈ చెరసాలలో లేకపోకుండా నీతో పాటుగా వస్తే నీకు బటన్ వేయలేదని నిన్ను వదిలేస్తారు, నాకు బటన్ వేలు ఉందని నన్ను చంపేస్తారు కదా. నన్ను చెరసాలలో పెట్టి నన్ను బ్రతికించాడు, బటన్ వేలు లేకుండా నిన్ను బ్రతికించాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అన్నాడు. వినండి నా ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాట చెప్పానంటే, మేలు జరిగిన నీ జీవితంలో దేవుని స్తుతించు, కీడు జరిగిన దేవుని స్తుతించు. అది ఏది చేసినా అది నీ మంచి కోసమే చేస్తాడే తప్ప నీకు నష్టం కావాలని, లేక నీకేదో నష్టం జరిగిపోవాలని, నీకు ప్రమాదం రావాలని, నీ మీద అన్యాయం జరగాలని దేవుడు ఏది అనుమతించడో. నీకు ఏది చేసినా ఆయన మేలే. ఈరోజు వాంతులు విరిచినాలండి, లైన్కి వెళ్ళడం, మనిషింట్లో పడుకున్నానండి అని బాధపడిపోనక్కర్లేదు. ఏమో లైన్కి వెళ్తే రోడ్డు మీద ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో, ఏ అనార్థం ఎదురవుతుందో, అందుకనే దేవుడు తప్పించడానికి నీకు చిన్న శ్రమ పెట్టి ఇంటికాడ పెట్టాడు నిన్ను, చిన్న గాయం తగిలించి ఇంటికాడ పడుకోబెట్టాడు నిన్ను. ప్రియులరా, ఆయన ఏది చేసినా మనకు క్షేమము మేలు చేస్తాడు తప్ప కీడు చేసే దేవుడు కాదు. అయితే వినండి, ఇక్కడ అపజయము, అంగలార్పు కనబడుతుంది. దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఈ గీతములో ప్రియులరా మనం చూస్తాం కదా, దావీదు ప్రియులరా 12,000 మంది అని ఇక్కడ రాసుంది. వాస్తవానికి 30,000 మంది దాకా సంహరించి వచ్చాడు అక్కడికి. ఏమంటే 12,000 మందిని అనుకుందాం, 12,000 మందిని చంపడం అంటే మాట్లాడండి. ఇక్కడ ఉన్నారు మీరందరూ, మీరు అనుకుంటారు దావీదు స్తుతిస్తాడు, దావీదు ఎంత మంచోడో, దావీదు ఏ పాపం ఎరిగినవాడు అని మనం దావీదు గురించి ఎంత గొప్పగా చెప్తాం కదా. దావీదు శూరుడు, దావీదు యుద్ధ నేర్పరిగలిగిన వాడు, దావీదు దేవుని తోడున్నాడు, దావీదుకు దేవుడు సహాయం చేస్తున్నాడు. 12,000 మందిని సంహరించడం, 12,000 మందిని చంపడము ఇది ఆషామాషి విషయమేమి కాదు. దేవుని కాపుదల దావీదుకు ఉంది, దేవుడు సహాయము దావీదుకు ఉంది. దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు తోడుగా ఉంటున్నాడు, అందుకనే అంత గొప్ప విజయాన్ని సాధించగలిగాడు. పిల్లరా ఏమండి, ఎక్కడికి ఏ శత్రువుల మీదకి వెళ్ళినా విజయాన్ని సాధించుకుని తిరిగి వస్తున్నాడు. ఏమండి, 12,000 మందిని అక్కడ చూస్తాం మనము. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 8వ అధ్యాయము 3 నుంచి 14 వచనాలు మనము చదివితే అక్కడ ఆ స్టోరీ మనకుంటుంది. దావీదు ఏమండి ఎదోమీయుల మీదకి యుద్ధం చేసి తిరిగి వచ్చేటప్పుడు ప్రియులరా ఎన్ని విజయాలు అక్కడ చూస్తాం. ఏమండి ఫిలిస్తీయులు, ఎదోమీయులు వాళ్ళందరిపైన గొప్ప విజయాన్ని సాధించినట్టుగా మనం చూస్తాం. అందుకనే దేవుడు ఇక్కడ తన జీవితంలో చేసిన కార్యాలను గురించి దావీదు రాస్తున్నాడు. దేవా, మమ్మను విడనాడు వాడవు, మమ్మను చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్మను మరలా బాగు చేయుము. నీవు ఉపదేశము కంపింపచేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయుము. నీ ప్రజలు నీవు కఠిన కార్యములు చేసితివి, తులినట్లు చేయు మద్యమును మాకు తాగనిచ్చితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ యొక్క ధ్వజము నిచ్చితివి. వినండి, దేవుడు ఒక ధ్వజమునిచ్చాడు. ఆయన బలపరిచేవాడు, ఆయన ఆదరించేవాడు, ఆయన నడిపిస్తాడు. నువ్వు ధైర్యం తెచ్చుకుని ముందుకి సాగిపోతే వినండి, అపజయాలలోనే గొప్ప విజయాన్ని ఇచ్చేవాడు దేవాతి దేవుడు. నీ జీవితంలో కూడా ఏమంటే ఎన్నో అపజయాలు చేయని, నేను కృంగిపోయానని, పడిపోతున్నానని, లేవలేక పరిస్థితిలో ఉన్నానని, లేక అనారోగ్యంతో ఉన్నానని నువ్వు కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు. దేవుడు మరలా నిన్ను నిలబెట్టి నడిపించునుగాక. దావీదు అనుకోవచ్చు, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయిందని. ఎప్పుడు కృంగిపోలేదు. ఏమండి 2-3 సంవత్సరాలు, ఏమండి నెలలు తరబడి గృహంలో దాక్కునేవాడు. ఏమండి ఊరదులు పారిపోయేవాడు. ఎందుకో తెలుసా? సౌలుకు భయపడి, సౌలు ఏదో చేస్తాడని. సౌలు మీద తిరగబడితే నిమిషం పట్టదండి దావీదుకి. సౌలును చంపడం నిమిషం పట్టదు.
కానీ దైవ భయము కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు సౌలు. దేవుని అభిషేకం సౌలు మీద ఉంది కనుక సౌలును మనమేమీ చేయకూడదు. ఒకవేళ ఏదైనా చేస్తే, వినండి, చేస్తే ఆ శాపం నా మీదకి, నా బిడ్డల మీదకి వస్తుంది అని చెప్పి అభిషేకం కలిగిన సౌలుని ఏమీ అనకుండగా ప్రియులరా తప్పించుకుని పారిపోయేవాడు. వినండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనము సమయోచితమైన జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అది చేస్తూ ముందుకు సాగిపోవాలి. వినండి, దేవుడు జయమిచ్చేవాడు. ఆ చివరి మాటలంటాడు కదా 11వ వచనంలోని, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. మనుషులను సహాయం కోరుకుంటాం. ఏమండి, వాళ్ళేదో చేస్తారు, మనకి ఇది లేదో సహాయం చేస్తారని. మనుషుల సహాయము వ్యర్థం. అది ఏమండి, నేను నట్టేట ముంచేస్తారు మనుషులు. వాడేదో చేస్తాడని వాడిని నమ్ముతావు, వీడిని నమ్ముతావు. వాళ్ళు నీకు నష్టం కలిగిస్తారే తప్ప నీకేమి మేలు చేసేది కాదు. దేవుడు ఒక్కడే నీకు మేలు చేసేవాడు, దేవుడు ఒక్కడే నీకు సహాయం చేసేవాడు. అంటాడు కదా 12వ వచనంలోని, ప్రియులరా, దేవుని వలన మనము శూర కార్యములో జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో విజయమును సాధించాలంటే దేవుని సహాయాన్ని కలిగి ఉండాలి. దావీదుకు దేవుడు సహాయం చేశాడు, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, దావీదు పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కనుకనే వినండి, ఎన్నో విజయాలు, 12,000 మందిని సంహరించాడు. వినండి, ఏమండి, 30,000 మందిని సంహరించాడు మరొక చోట. ఏమండి, ఇలా 1000 మంది శత్రువులను సంహరించుకుంటూ ఇశ్రాయేలీ ప్రజలను చక్కని పాలన పాలిస్తూ ముందుకు సాగిపోయాడు. వినండి నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని చిత్తాన్ని జరిగించిన వాడిగా ఉన్నాడు, దేవునికి లోబడిన వాడిగా ఉన్నాడు. దేవుని సహాయాన్ని కోరి, దేవుని సహాయాన్ని పొందుకొని, దేవునికి లోబడి దేవుని పక్షాన గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా అపజయాలు చేయని, ఏదో సమస్యలు ఎదురయ్యాయని, శత్రువు అనేవాడు నా మీదకి లేస్తున్నాడని, శత్రువు నా మీద ఏమండి నోరు పారేసుకుంటున్నాడు, లేక కాలు దువ్వుతున్నాడు అని నువ్వు కంగారు పడవద్దు. దేవుడు చూసుకుంటాడు. ఏం చేస్తాడు? దేవుడు చూసుకుంటాడు. మనం దేవుని బిడ్డలము, దేవునికి అప్పగించాలి. దేవుడు నీ విషయమై ఆయన ఏమండి చొరవ తీసుకుంటాడు, నీ విషయమై ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. అందుకని మాట అంటాడు, మా వలన ఏమంటే దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము. ఏమండి, దేవుడు మన విషయంలో కార్యాలు, ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలుసా? శూర కార్యాలు చేస్తాడు. మా శత్రుడు అనగదొరుకువాడు ఆయనే. మనం ఎందుకు బయటికి రోడ్డు మీదకి వెళ్ళి కేకలేయటం, వాడి గురించి వీడి గురించి మాట్లాడడం, లేక వాడికి వీడికి ఫోన్ చేసి కంగారు పడడం, నువ్వు టెన్షన్ పడిపోవడం. వింటున్నారా? ఒక్కొక్క టైంలోని హ్యాపీగా ఉన్న సమయంలో ఏదో ఫోన్ వస్తుంది, అంతే మనసంతా గెలిపిపోతుంది. ఆ రోజు ఇక నిద్ర పట్టదో, తిండి తినబుద్దేదు. ఏమండి, భార్య మీద కేకలేస్తావు, భర్త మీద కేకలేస్తావు, పిల్లల మీద కేకలేస్తావు, ఎవరికి చెప్పుకోలేవు. ఆడంత మాట అంటాడా నన్ను, ఆడు నా గురించి అలా చెప్పాడా, అది చెప్పాడో లేదో ముందు నీ హృదయం గెలిపిపోయింది. ఎట్టినారా? కనుక ప్రియులరా, ఎలాంటి సమస్య వచ్చినా దేవుని మీద ఆధారపడదాం. దేవుడే నీ కుటుంబంలో, నీ విషయంలో శూర కార్యములు జరిగించునుగాక. దేవుడే నీ పక్షాన గొప్ప కార్యాలు జరిగించి శత్రువులను అణగద్రొక్కునుగాక. దావీదు తన జీవితంలో అద్భుతమైన గీతం రాస్తున్నాడు ప్రియులరా. కనుక ఈ యొక్క కీర్తన, అపజయము వచ్చింది, అంగలార్చాడు, దేవుడు దాన్ని విజయముగా మార్చాడు. ఎన్నో అపజయాలు ఎదురయ్యాయి సౌలు తరుగుతున్నప్పుడు. ఏమండి, వాటన్నిటిని మనసులో పెట్టుకొని దేవుడు తన విషయంలో గొప్ప విజయం సాధించాడు. అది గుర్తుపెట్టుకొని ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. మీరింటికి వెళ్ళిన తర్వాత చదవండి పిల్లరా. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 3 నుంచి 14 వరకును, అలాగనే 1 దినవృత్తాంతాలు 18, 12వ వచనంలోని, ఏమండి కీర్తన 5 నుంచి ప్రియులరా 12 వచనాల్లోని
ఈ యొక్క మాటలు మీరు చదువుతూ ఉంటే చాలా విషయాలు మీకు బయటపడతాయి. ఎన్ని విజయాలు సాధించాడో, ఎన్ని గొప్ప విజయాలు దావీదు పట్ల దేవుడు చేశాడో. రండి ఈ ఉదయకాల సమయంలో మోకరించి మన విషయంలో కూడా, ప్రభువా నాకు కూడా ఎన్నెన్నో అపజయాలు ఎదురవుతున్నాయి కనుక నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను, నాకు సహాయం చే ప్రభువా. అపజయంలో అంగలార్చండి. దేవుడికి మేలు చేస్తాడే కానీ కీడు చేసేవాడు కాదు. ఏదో నష్టం జరిగిందని, ఏదో ప్రమాదం జరిగిందని కృంగిపోవద్దు. దేవుడు నీకు అది మేలుగా మార్చేవాడు. అపజయములోని అంగలార్చాడు, ప్రార్థించాడు, దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేద్దాం. అందరి తల వంచి కళ్ళు మూసుకుందాం.